పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ పేరు విన్నా, ఆ విజువల్ చూసినా, ఫోటో చూసినా, క్లిప్పింగ్ చూసినా నాకు బాడీలో ఇక్కడి నుంచి ఇక్కడ కరెంట్ పాస్ అవుద్ది. పడి లేవడం పవన్ కళ్యాణ్ స్టైల్ ఏమో, ఎందుకంటే ఆయన హిట్ కొడితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలిసిందే. కానీ అదే ఇన్ కేస్ ఒక కంబ్యాక్ ఫిలిం అయిందంటే మాత్రం బాక్స్ ఆఫీస్ ర్యాంపేసే. డే 1 to లాంగ్ రన్ ఊచకోత చూపిస్తాడు. కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని ఊరికే అన్నారు కదా, మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్ ఫిలిమ్స్ గురించే ఈ వీడియో. ముందుగా మన ఉస్తాద్, మన పవర్ స్టార్, మన హ్యూమన్ సునామీ, ద ఓజీ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే సార్. విషింగ్ యూ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆల్వేస్. ఆల్సో మన ఎంఎన్సి ఇది మీరు నేను సినిమా కొత్తగా ఎవరైనా వచ్చుంటే కంటెంట్ చూసి నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మావా. అలాగే ఆ గంట బటన్ ఏదో నొక్కేయచ్చు కదా ప్లీజ్. నెంబర్ 1 జల్సా. అసలు అందరు పీకే కంబ్యాక్ అంటే గబ్బర్ సింగ్ అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కానీ 2008లో వచ్చిన హ్యూమన్ సునామీ, సంజయ్ సాహు వాడు చేసిన జల్సా గురించి మాట్లాడరు. యాజ్ వి నో, ఖుషి తర్వాత కళ్యాణ్ గారికి సరైన హిట్ పడలేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన జానీ డిజాస్టర్ అవ్వగా గుడుంబ శంకర్, బంగారం, బాలు, అన్నవరం ఇవన్నీ యావరేజ్గానే ఆడాయి. అప్పుడు వచ్చింది జల్సా. గురూజీతో కొలాబ్ అయిన ఫస్ట్ సినిమా, డిఎస్పి బ్లాక్ బస్టర్ ఆల్బమ్, కళ్యాణ్ కొత్త క్యారెక్టరైజేషన్, పీక్ రిపీట్ వాల్యూ ఉన్న సినిమా. ఆ ఇంటర్వెల్ సీన్కి భయ్యా యాక్టర్ పవన్ కళ్యాణ్ విశ్వరూపం. డే 1 to లాంగ్ రన్ సూపర్గా రన్ అయ్యి పోకిరి తర్వాత అప్పటికి టీఎఫ్ఐస్ హైయెస్ట్ గ్రాసర్గా అయింది. రిలీజ్లో కూడా హౌస్ఫుల్స్తో ఫ్యాన్స్ పిచ్చగా సెలబ్రేట్ చేసుకున్న సినిమా జల్సా. ఓకే, ఐ నో జల్సా అనేది ప్రాపర్ కంబ్యాక్ అవ్వకపోవచ్చు, బట్ వరుస ఫ్లాప్స్ తర్వాత ఫ్యాన్స్ని కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసిన సినిమా జల్సా. అది కూడా ఒక రకంగా మినీ కంబ్యాక్ అని నా ఉద్దేశం, అంతే. 2 గబ్బర్ సింగ్. 2012 May 11. ఈ డేట్ని ఒక నిజమైన పీకే ఫ్యాన్ ఎప్పటికీ మర్చిపోలేడు. ఎందుకంటే 8 సినిమాల డిసప్పాయింట్మెంట్కి, 11 ఏళ్ల ఆకలికి, ఫుల్ మీల్స్తో పాటు భుక్తాయాసం దొరికిన రోజు గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన రోజు. అసలు పీకే ఫ్యాన్స్కి గబ్బర్ సింగ్ అనేది జస్ట్ సినిమా కాదు భయ్య, ఒక పండగ. ఒక పీకే ఫ్యాన్ తన డెమిగాడ్ని ఫ్రేమ్లో పెట్టి ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ క్రెడిట్స్ దాకా ప్రతి షాట్ పండగలా తీసిన సినిమా. తెలుగు రాష్ట్రాలకి, బాక్స్ ఆఫీస్కి పవర్ స్టార్ హిట్ కొడితే ఎలా ఉంటుందో చూపించిన సినిమా. అసలు కంబ్యాక్ అంటే ఏంటో తెలుగు సినిమాకి చూపించిందే పవన్ కళ్యాణ్. హరీష్ శంకర్ గారు అన్నట్టు, నింగి, నేల, నీరు, నిప్పు ఇలా పంచభూతాల్లాగే స్టార్ క్రేజ్ కూడా శాశ్వతం. తెలుగు సినిమా చరిత్రలో కూడా గబ్బర్ సింగ్ తుఫాను కూడా శాశ్వతం. ఇక ఇంతకన్నా చెప్తూ పోతే గబ్బర్ సింగ్ కోసం ఒక వీడియో చేసేయచ్చు. అలాంటి మాస్ హిస్టీరియా గబ్బర్ సింగ్ క్రియేట్ చేసింది. 3 వకీల్ సాబ్. లో లాస్ట్గా వచ్చిన అజ్ఞాతవాసి రిలీజ్ అయ్యాక పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఆన్ పాలిటిక్స్లోనే ఉండడం, ఇక సినిమాలు చేస్తారా చేయరా అనే క్వశ్చన్స్. లాస్ట్ సినిమా ఏమో చాలా పెద్ద డిజాస్టర్. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ ఒక ప్రాపర్ కంబ్యాక్ కోసం చూస్తున్న టైం. అప్పుడు పడింది వకీల్ సాబ్. 2020లో రావాల్సి ఉన్న కోవిడ్ వల్ల డిలే అవుతూ ఫైనల్లీ 21 సమ్మర్కి రిలీజ్ అయింది. ఇక తెలిసిందేగా పీకే కంబ్యాక్. టఫ్ టైంలో వచ్చిన పెద్ద స్టార్ సినిమా. మళ్ళీ అదే హంగామా, అదే యూఫోరియాతో ఫ్యాన్స్ రచ్చ చేశారు. గ్రాండ్ సెలబ్రేషన్స్తో మళ్ళీ పవర్ స్టార్ కంబ్యాక్ని సెలబ్రేట్ చేసుకున్నారు. పింక్ రీమేక్ అయినా కొన్ని మైనర్ చేంజెస్తో శ్రీరామ్ వేణు గారు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి మంచి సినిమాని డెలివర్ చేశారు. యాక్టర్గా కళ్యాణ్ గారిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్లో చాలా రోజులకు చూసాం. సత్యదేవ్ అనే లాయర్ క్యారెక్టర్లో కుమ్మేశారు. అసలు రిలీజ్ అయిన టైంకి ఆ హైప్కి యునానిమస్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా. కాకపోతే ఆ సెకండ్ వేవ్ దెబ్బకి లాంగ్ రన్ లేక అబో యావరేజ్తోనే సరిపెట్టుకుంది. అగైన్ ప్రాపర్ కంబ్యాక్ అవ్వకపోవచ్చు, కానీ అత్తాంటికి దారి తర్వాత వచ్చిన అన్ని పీకీ ఫిలిమ్స్తో పోలిస్తే యాక్టింగ్ వైజ్, బాక్స్ ఆఫీస్ వైజ్ జల్సాలాగా మళ్ళీ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసిన ఫిల్మ్. అందుకే స్పెషల్ మెన్షన్ టు వకీల్ సాబ్. అసలు ఇదంతా పక్కన పెడితే ఈ సెప్టెంబర్లో అస్సలు సిస్సలు పవన్ కళ్యాణ్ సినిమా చూస్తారబ్బా. 25 సెప్టెంబర్ తెలుగు సినిమా మళ్ళీ పవన్ కళ్యాణ్ పూర్వ వైభవం చూడబోతుంది. ఓజస్ కంబీరాతో కన్ఫామ్ పవర్ స్టార్ ఊచకోత చూస్తారు, గ్యారంటీ. కాంట్ వెయిట్ ఫర్ ద రిలీజ్. సో అది మా మ్యాటర్. మరి మీకు నచ్చిన పీకీ ఫిల్మ్ ఏంటో, అలాగే ఈ మూడిట్లో మీకు నచ్చిన సినిమా కూడా చెప్పేయండి, కామెంట్స్లో మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేసి బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ విక్కీ సైనింగ్ ఆఫ్. మీరు నేను సినిమా.